కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్లో వైఎస్ఆర్సీపీ తప్పక గుర్తింపు ఇస్తుందని మైదకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. ఇక మైదకూరులో గ్రామ కమిటీల నియామకంగా రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు అన్ని రకాల అధికారాలు ఇస్తామన్నారు. పార్టీ కమిటీల నియామకం గురించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా డిసెంబర్ 18వ తారీఖు లోపల పూర్తి చేయాలనే ఉద్దేశం మీద మరి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంది. ప్రతి ఒక్క పంచాయతీ ఒక యూనిట్ గ్రామాలలో, మరి అదే రకంగా పట్టణాలలో వార్డు ఒక యూనిట్ కింద విభజించడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులో కానీ ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కానీ ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క మెయిన్ కమిటీ వచ్చేసి ఒకటి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఒకటి, దాంట్లో 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదే రకంగా అనుబంధ కమిటీలు వస్తున్నాయి. దాంట్లో వచ్చేసి ఎస్సీ ఒకటి, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, రైతు, యువత, మరి విద్యార్థి విభాగం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఆయా యొక్క వార్డు యొక్క పరిస్థితి బట్టి అక్కడ ఉన్నటువంటి జనాభాను ప్రాతిపదిక తీసుకొని ఈ యొక్క కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనుబంధ కమిటీలో 9 మంది సభ్యులు ఉండాలా, మెయిన్ కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలి. మరి ఆ రకంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేశాం. చాలా గ్రామాల్లో కూడా అయిపోయాయి. ఇంకా కొన్ని వార్డులు కూడా స్టార్ట్ చేశారు. ఇంకా కొన్ని జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా 18వ తారీఖు లోపల పూర్తి చేసుకోవాలా. 18వ తారీఖున పూర్తి చేసుకొని 21వ తారీఖున రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కనుక ఈ కమిటీ సభ్యులందరినీ కూడా మేము ఈ రకంగా మేము ఉన్నాము, మీకు అండగా 21 లక్షల మంది రాష్ట్రంలో మీ సైన్యంగా ఉన్నాము ఇప్పుడు అని చెప్పేసి చెప్పుకునేదానికి